ఎన్టీఆర్ జిల్లా తిరువురులోని దారా పూర్ణయ్య టౌన్షిప్లో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయం నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కాకుండా దేశంలోని ప్రతి పౌరుడి హక్కులను కాపాడేదిగా ఉందన్నారు. కార్మిక హక్కులు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆలోచన విధానం గురించి అందరూ మాట్లాడుకుంటారు. అంబేద్కర్ అంటే ఆయన మీద ఒక ముద్ర వేస్తారు. ప్రపంచ దేశాల్లో ఈరోజు కూడా స్త్రీల పట్ల దారుణమైన వివక్షత ఉండటం మనం చూస్తున్నాం. మరి ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే అమెరికా కూడా ఈ రోజు వరకు ఒక మహిళ అమెరికా అధ్యక్షురాలు కాలేకపోయింది. అదే భారతదేశంలో మహిళలు ప్రధానమంత్రులు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నర్లు అయ్యారు. పురుషుడితో సమానంగా అన్ని పదవులు నిర్వహించారు. ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారంటే, నేను ఒక వితంతువుని, నేను ఈ దేశంలో నన్ను శుభకార్యాలకు పిలవరు, అలాగే దేవాలయాల్లో కూడా రానివ్వరు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల నేను ఈ దేశంలో అత్యున్నత స్థానమైన ప్రధానమంత్రి కాగలిగాను. అది కేవలం అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే సాధ్యమైంది అని చెప్పింది. నిమ్న జాతుల కోసమే కాకుండా మహిళల హక్కుల కోసం పోరాడింది, మహిళల హక్కుల్ని చట్టబద్ధం చేసింది ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. కార్మికుల హక్కుల కోసం పోరాడింది, శ్రామిక శక్తి దోపిడీకి గురి కాకుండా కాపాడింది, కార్మికుల హక్కుల్ని చట్టబద్ధం చేసింది బిఆర్ అంబేద్కర్. అలాగే